నమస్తే అండి, నేను మీ డాక్టర్ నీరజాని. ఈరోజు నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చిందనమాట. ఒక అమ్మాయి 10th క్లాస్ చదువుతూ ఉంది. వాళ్ళ ఫాదర్ మదర్ తీసుకొని వచ్చారు. ఆ పాప గత నెల రోజుల నుంచి మా పాప పడిపోతూ ఉంది, స్పృహ లేకుండా కింద పడిపోతుంది. ఒక 20 minutes, ఒక అరగంట వరకు లేవట్లేదు. ఎంత నీళ్లు కొట్టినా నొప్పి పెట్టించినా కూడా అమ్మాయి లేవట్లేదు. ఇట్లా పదే పదే జరుగుతానే ఉంది. స్కూల్కి కూడా పంపించలేకపోతున్నాము అని వచ్చారనమాట. ఆ పాప అప్పటికే చాలామంది డాక్టర్స్కి చూయించుకుంది. వాళ్ళ ఫాదర్ ఇంకేం చేయాలో తెలియక అన్ని టెస్టులు బాగానే ఉన్నాయని వస్తూ ఉంది. కానీ అమ్మాయి మళ్ళీ ఇట్లా పడిపో ఉండడంతో చాలా వరి అయిపోయి చర్చికి తీసుకెళ్లాడు, దర్గాకి తీసుకెళ్లాడు, భూత వైద్యుల దగ్గర కూడా తీసుకెళ్లారు. అన్ని చోట్ల ప్రయత్నించాడు, ఎట్లా అయినా మా అమ్మాయి బాగవ్వాలి అని చెప్పేసి. సో ఆ పాపకున్న రోగం అనేది సూడో సీజర్స్ లేకపోతే సైకోజెనిక్ నాన్ ఎపిలెప్టిక్ సీజర్స్ అంటామన్నమాట. మామూలుగా సీజర్స్ అంటే మూర్ఛ వ్యాధి. మామూలుగా మూర్ఛ వ్యాధిలో చేతులు కాళ్ళు కొట్టుకోవడం కానీ, స్పృహ తప్పి పడిపోవడం కానీ, అప్పుడప్పుడు కళ్ళు టపటప కొట్టుకోవడం, స్పృహలో లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఇట్లా ఎన్నో లక్షణాలతో మూర్ఛ వ్యాధి అనేది వస్తుందన్నమాట. సో ఈ పాపకున్న లక్షణాలు ఒక రకమైన మూర్ఛ వ్యాధి లాంటి లక్షణాలు అన్నమాట. కాకపోతే తినకు ఉన్నది మూర్ఛ వ్యాధి కాదు. మరి ఏంటి తనకున్న ఇబ్బంది అంటే, మామూలుగా మూర్ఛ వ్యాధిలో బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీలో తేడా వచ్చినప్పుడు ఫిట్స్ అనేవి వస్తాయి. ఈ పాప విషయంలో ఎలక్ట్రికల్ యాక్టివిటీలో తేడా వల్ల వచ్చింది కాదు ఇది. తనకి ఏదో తెలియని స్ట్రెస్ వల్ల తను ఆ ఎమోషన్స్ని వాటిని హ్యాండిల్ చేయలేక ఆ స్ట్రెస్ వల్ల బ్రెయిన్ ఇబ్బంది పడి ఇట్లా ఫిట్స్ రూపంలో బయటపడతా ఉంది. ఇట్లా స్పృహ తప్పి పడిపోవడం అనేది దానికి కారణం అనేది తెలియని స్ట్రెస్. వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పెడుతున్నారా, స్కూల్లో ఇబ్బంది పెడుతున్నారా, ఇట్లాంటి ఏమీ లేవు. కాకపోతే ఏదో తెలియని స్ట్రెస్ తను హ్యాండిల్ చేయలేక తనకి తెలియకుండానే ఇవి వస్తాయి. సో మనం పేషెంట్స్ వాళ్ళ ఫాదర్కి నేను పాపకి స్కాన్ బాగుంది, అన్నీ బాగున్నాయంటే వాళ్ళు ఏమనుకుంటారు ముందు అంటే, మామూలుగా అంటే పాపకి ఏమీ లేదు అంటున్నారా, లేకపోతే పాప నటిస్తుంది అంటున్నారా, లేకపోతే కావాలని చేస్తుంది అంటున్నారా అని అడుగుతారు. సో ఈ జబ్బు గురించి పేరెంట్స్కి చెప్పడం కానీ, లేకపోతే పేషెంట్స్కి చెప్పడం కానీ, ఒకవేళ పెద్దవాళ్ళలో వచ్చిందనుకోండి, ఏ వయసులో అయినా రావచ్చు. ఇది 60 ఏళ్ళకి రావచ్చు, 70 ఏళ్ళకి రావచ్చు, చిన్న వయసున్న లేడీస్లో రావచ్చు, ఎంతో మందికి రావచ్చు. కానీ ఈ రోగం గురించి చెప్పాలి అంటే చాలా చాలా కష్టం. ఎందుకు అంటే మనము అన్నీ బాగున్నాయి అని చెప్తాం, ట్రీట్మెంట్ ఏది పెట్టినా కూడా అది వెంటనే రెస్పాండ్ అవ్వదు. మామూలుగా వచ్చే ఫిట్స్ ఉంటాయి చూడండి, వాటికి ట్రీట్మెంట్ పెడితే చాలా ఈజీగా కంట్రోల్లోకి వస్తాయి. కానీ ఇది స్ట్రెస్ వల్ల వస్తుంది కాబట్టి మనం మెడిసిన్స్ పెట్టినా అంత తొందరగా తగ్గదు. దాంతో మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చాలా ఇబ్బంది. నేను ఎప్పటి నుంచో ఈ జబ్బు మీద, ఈ సూడో సీజర్స్ మీద వీడియో తీయాలని ఎప్పటి నుంచో ఉంది. కానీ అది చెప్పడానికి పేషెంట్కి చెప్పడమే చాలా కాంప్లెక్స్. అట్లాంటిది ఒక వీడియోలో చెప్పాలంటే చాలా కష్టం అని నేను ఎప్పటి నుంచో దాన్ని పోస్ట్పోన్ చేస్తా ఈ రోజు చివరికి ఆ పాపను చూసిన తర్వాత అనుకున్నాను, ఇది ఎట్లా అయినా నాకు వచ్చినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని. సో ఈ రోగంలో జరిగేది ఏంటి అంటే, వాళ్ళకి ఇంతకు ముందు ఎప్పుడో జరిగిన ట్రామా, ఏదో స్ట్రెస్ఫుల్ లైఫ్ సిచ్యువేషన్ వల్లనో, లేకపోతే కొంతమంది బాగా సెన్సిటివ్ ఉంటారు, ఎవరేమన్నా సరే చాలా ఫీల్ అవుతారు, చిన్న వాటికి కూడా చాలా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు, ఎప్పుడు ముందు ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, ఎవరు నన్నేమనకూడదు అనే ఒక సెన్సిటివ్ సైకాలజీ ఉన్న వాళ్ళల్లో కూడా ఇట్లా రావచ్చు. మనం అన్నిటికన్నా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది వాళ్ళు కావాలని చేసేది కాదు. కొన్నిసార్లు స్ట్రెస్ అనేది కొంతమంది బ్రెయిన్స్లో ఇట్లా కూడా బయటపడవచ్చు. సో ఈ పాప విషయంలో అయితే పడిపోతా ఉంది. ఇంకొక బాబుని చూశాను నేను ఈరోజు. ఆ బాబు ఏంటి అంటే, అట్లా కళ్ళు కొడతా ఉంటాడు, ఆ టైంలో మాట్లాడు, అంతా అయిపోయిన తర్వాత వచ్చింది తగ్గిపోయిందని బాబే చెప్తాడనమాట. సో ఇది ఇంకొక రకం. పెద్ద వయసున్న వాళ్ళు వస్తే మంచం మీదే వెనక్కి పడిపోయి కొంతసేపు మాట్లాడకుండా మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు. కాకపోతే ఆ చిన్న టైంలోనే భయం వేసిద్ది, ఎందుకు పడిపోయారు, ఎందుకు మాట్లాడట్లేదు, వెంటనే ఎమర్జెన్సీకి పరిగెట్టాలా అనే భయం ఉండిద్ది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళంగానే డాక్టర్ చెప్పేది ఏంటి అంటే, ఏం లేదు, పట్టించుకోకండి, వదిలేయండి అంటారు. బట్ అది అంత సులువుగా పేషెంట్స్ వదిలేయలేక
ఈ రోగంలో చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ మామూలు నార్మల్ సీజర్స్, నార్మల్ మూర్ఛ వ్యాధి ఉన్న పేషెంట్తో పోలిస్తే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఇట్లాంటి మూర్ఛ లాంటి ఈ రోగం వల్ల బాధపడేది చాలా ఎక్కువ. చాలాసార్లు ఇట్లాంటి జబ్బులు వచ్చినప్పుడు మేము చేసేది ఫస్ట్ ఏంటి అంటే ఒక సైకియాట్రిస్ట్ని కలవాలి, మళ్ళీ ఒక సైకాలజిస్ట్ని కలవాలి, కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ ఇవ్వాలి, ఎక్కడుంది ఇబ్బంది, ఎందువల్ల వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారనేది చూడాలి. చాలామంది తొందరపడి ఏవేవో ఫిట్స్ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసేస్తూ ఉంటారన్నమాట. చాలామంది 2-3 రకాల ఫిట్స్ ట్యాబ్లెట్స్ మీద ఉంటారు. ఫిట్స్ ట్యాబ్లెట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి అవసరం లేని చోట మనం అవి వాడకూడదు. సో అనవసరమైన ఫిట్స్ ట్యాబ్లెట్స్, అనవసరంగా మళ్ళీ మళ్ళీ టెస్టులు చేయడం ఇట్లా కాకుండా మనం వీలైనంత వరకు పేషెంట్ యొక్క లక్షణాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకుంటా పోవాలి. ఇది కన్ఫర్మేషన్ టెస్ట్ ఏమైనా ఉందా ఈ రోగానికి అంటే వీడియో ఈజీ అన్నమాట. వీడియో ఈజీ అంటే పేషెంట్కి ఈ లక్షణాలు వస్తున్న టైంలో ఈజీ అనే ఒక టెస్ట్ ఉంటుంది మూర్ఛ వ్యాధిని కనిపెట్టడానికి. ఆ ఈజీ అనే దాన్ని ఈ లక్షణాలు వస్తున్న టైంలో మనం చేస్తే అప్పుడు మనం 100% చెప్పొచ్చు. ఆ లక్షణాలు వచ్చినప్పుడు కూడా బ్రెయిన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అంతా చాలా బాగుంది కాబట్టి ఇది మామూలుగా వచ్చే మూర్ఛ వ్యాధి కాదు, ఇది స్ట్రెస్ వల్లనే వస్తూ ఉంది అని చెప్పేసి మనం పేరెంట్స్ని, పేషెంట్స్ని, ఎవరినైనా కానీ ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే కౌన్సిలింగ్. ఇది మీరు వరీ అవ్వకూడదు. ఇది తెలియకుండా వస్తున్న దాన్ని దీన్ని మెల్లగా టైం తీసుకొని, అంటే 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, మనం మెల్లగా దీన్ని హ్యాండిల్ చేయాలి అని ఫస్ట్ వాళ్ళని కౌన్సిల్ చేయడము, థెరపీలు ఇవ్వడం మెయిన్ ట్రీట్మెంట్ అన్నమాట. థ్యాంక్ యూ.